భారత్ జై హో వీక్షకులకు స్వాగతం. అయితే ఈ మధ్యనే తెలంగాణ గురుకుల సొసైటీ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచి ఒకేసారి ఒకే ఉద్యోగం సంపాదించాలంటేనే కష్టమైనటువంటి ఈ రోజుల్లో ఓపెన్ కేటగిరీలో సైతం ఒకేసారి 3 జాబ్స్ని ఏకకాలంలో సాధించినటువంటి శ్రావణి గారు మనతో ఉన్నారు. కాబట్టి శ్రావణిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా, ఆ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన గురువులు ఎట్లా మీ పట్ల ప్రోత్సాహం ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ మీ టార్గెట్ ఎట్లా ఉండే, స్కూల్ ఎడ్యుకేషన్ టార్గెట్ ఏ రకంగా ఉండే, తర్వాత మీ అమ్మ నాన్నల యొక్క ప్రోత్సాహం కూడా ఏ రకంగా కనిపించింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఓపెన్ కేటగిరీలో కూడా ఇంత కాంపిటీషన్ ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో ఇన్ని రకాలుగా మనం కష్టపడుతున్నప్పటికీ ఉద్యోగాలు సంపాదించాలంటే చాలా కష్టమైన సమయంలో 3 ఉద్యోగాలు ఎలా సంపాదించగలిగారు? నాకు మంచి సపోర్ట్ ఉంది పేరెంట్స్ సైడ్ నుంచి కూడా. నా టౌన్లో ఉన్న సర్వీస్ గవర్నమెంట్ స్కూల్లో చదవడం, అక్కడ సుమిత్ర మేడం ఆ టీచింగ్ స్టైల్లో ఉన్న అప్పటి నుంచి ఇన్స్పిరేషన్, టీచింగ్ మెథడ్స్ ఎక్కడ నుంచి చేయడం. దాని తర్వాత నవోదయ విద్యాలయ సెలెక్షన్ అయినప్పటి నుంచి అక్కడ ఉన్న టీచర్స్ చాలా బాగా మోటివేట్ చేశారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని వాళ్ళ మోటివేషన్తో ఆర్ఐ మైసూర్లో కాలేజ్లో పిఎస్బిఎల్ ఇంటి కోర్స్ చేశాను. అది రేర్ కోర్సు, ఇక్కడ ఎవరు తెలియదు. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి చేయడము, టీచర్ సపోర్ట్ ప్లస్ హోమ్లో పేరెంట్స్ సపోర్ట్ తోటి అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసాము. దాని తర్వాత అక్కడ నుంచి రైట్ ఫ్రమ్ స్కూలింగ్ నుంచి టీచర్ సపోర్ట్ ఎక్కువ, వాళ్ళు ఏ సజెస్ట్ చేసి దానికి పేరెంట్స్ సపోర్ట్ తోటి అలా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది. సో ఈ రీసెంట్గా వచ్చిన బుక్ నోటిఫికేషన్లో నేను 2-3 మంత్స్ నుంచి అంటే వస్తుంది అన్నప్పటి నుంచి కూర్చొని దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని తర్వాత స్కూల్ టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అయ్యి అంటే అది కంటెంట్ బాగా హెల్ప్ అవుతుంది. పెడగాలి కోసం యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అలా ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ తీసుకొని దాని నుంచి ప్రిపేర్ అయ్యాను. సో అలా ఫస్ట్ అనుకున్నా నాకు కూడా వస్తుందా అనేది, ఒక జాబ్ అని వస్తుందా అయింది అట్లా అనుకున్నాను. బట్ అనుకోకుండా 3 మంచి ప్లస్ పాయింట్ అయింది. సో అలా అంటే సిలబస్ తరువుగా ఉంటే, మన టెక్స్ట్ బుక్స్ తరువుగా ఉంటే మనం చేయగలుగుతామని నమ్మకం వచ్చింది. అయితే 6వ తరగతి నుంచి వర్గల్ నవోదయ విద్యాలయ ప్లస్ 2 వరకు కూడా వర్గల్ నవోదయ ప్రిపరేషన్లో విధానం కానీ అంటే ప్రోత్సహించి వర్గల్ నవోదయ పంపించేటువంటి ప్రయత్నంలో మీకు ఎవరు సపోర్ట్ ఇక్కడ ప్రతాప్ సార్ అనేది కోచింగ్ సో ఆ సార్ వాళ్ళు బాగా ప్రోత్సహించారు, యాక్టివిటీస్ బాగా చేయించారు, ఎగ్జామ్స్ ఇలా చదవాలని. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఎగ్జామ్ స్టార్ట్ అలా అక్కడ నుంచి మోటివేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వర్గల్ నవోదయ. సో అక్కడ నుంచి వెళ్ళాక అక్కడ స్కూల్లో కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్, వర్గల్ నవోదయాలు టీచర్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ బాగుంది. ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళ అచీవ్మెంట్స్తో వాళ్ళు ఇన్స్పైర్ చేశారు వాళ్ళు. అయితే నీకు అంటే బయాలజీ సెక్టర్ తీసుకోవడానికి బాగా ప్రోత్సహించారు టీచర్, లేకపోతే ఆ యొక్క సబ్జెక్ట్ టీచర్ ఎవరైతే బాగా బోధిస్తారో ఆ సబ్జెక్ట్ పైన జనరల్గా పిల్లలకి ఇంట్రెస్ట్ పక్కా ఉంటుంది. మన టీచర్స్ని అడాప్ట్ చేసుకోవడంలో మనం బాగా ముందుంటాం. కాబట్టి అక్కడ రామారావు సార్ అని ఉంది మాకు కరీంనగర్ మెదక్ నవోదయాలు. పద్మజ మ్యామ్ కూడా జువాలజీలో పద్మజ మ్యామ్ అని బాగుంటుంది, తెలుగు మేడం మైసూరు. సో పద్మజ రెడ్డి మ్యామ్ ఆమె కూడా ప్రోత్సాహంతో జువాలజీ ఎంఎస్సీ జువాలజీ. అయితే గురుకుల సొసైటీకి సంబంధించి అంటే నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఎగ్జామినేషన్ మధ్య కాలంలో నుంచి దాదాపు 4-5 నెలల సమయం ఉండొచ్చు. సో ఆ టైంలో మీరు ఎట్లా ప్రిపరేషన్, ఎట్లా షెడ్యూల్ ఎట్లా చేస్తున్నారు, దాని సిలబస్ ఎట్లా డివైడ్ చేస్తున్నారు, అంటే రాబోయే జనరేషన్కి మీరు ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ మనకి సిలబస్ ఏది ఉందని డౌన్లోడ్ చేసుకొని ప్యాటర్న్ మొత్తం క్లియర్గా చూసుకోవాలి. దాని తర్వాత దానికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ మెయిన్ స్టెప్. అక్కడ మనకి ఎలాంటి పబ్లికేషన్స్ మనం వాటి ఎలాంటి ప్రిఫరబుల్ ఎలాంటి మనం చదువుకోవాలని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా బుక్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని త్వరగా చదువుకుంటే మనము దాంట్లో అంటే ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. వీడియోస్ అంటే స్పెషల్గా మీకు యూట్యూబ్ ఛానల్ బాగా యూజువల్గా నేను కంటెంట్ కోసం నార్త్ ఇండియా నుంచి ఉన్న ఒక ఛానల్ని చంద్ర క్లాస్ అని అక్కడ అంజు మౌర్య మ్యామ్ అని ఉంటుంది కంటెంట్. ఇంకా కేశవరావు సార్ అని కూడా ఒకసారి బాగానే చెప్తారు యూట్యూబ్లో క్లాసెస్. ఒకసారి అప్పుడు అయితే ఈ రకంగా ప్రిపరేషన్ టైంలో ఇంటి బాధ్యతలు ఎట్లాగో మీకు వాళ్ళకి ఎలాంటి కాబట్టి ఇంత మంచి స్ఫూర్తినిచ్చినటువంటి అంటే అమ్మ నాన్న ప్రోత్సాహం ఎలా అనిపించింది? వాళ్ళు ఎప్పుడైనా చదువుకుంటున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు మోసం చదువుకోనేసి అంటే ఈవెన్ ఆర్ఐ బెంగళూరు కూడా పంపించడానికి ఈ మధ్యలో అమ్మాయిలంటే దూరం పంపించడానికి చాలా కష్టమైనటువంటి తరుణంలో
అమ్మ నాన్న యొక్క ప్రోత్సాహం ఎట్లా అనిపించింది? అది చాలా సపోర్టింగ్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు మనం స్టేట్ దాటి కూడా వెళ్ళడం కష్టం. టీచర్స్ చెప్పగానే ఇలా కాలేజ్ బాగుంటుంది అనగానే ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రియారిటీ, ఎక్కడికైనా సరే వాళ్ళు బాగుంటుంది పంపిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి పంపించడం అని చాలా బెనిఫిట్ అయింది నాకు. త్వరగా జాబ్ కొట్టడానికి కూడా. అది ఈ కంటెంట్ మనము 4-5 మంత్స్లో షెడ్యూల్ చేసుకోవడం సిలబస్ ఓరియంటెడ్గానే మనం ప్రిపరేషన్ చేద్దాం. ఒక 6 months కంప్లీట్ ఏ ఎగ్జామ్ కైనా 6 months తర్వాత ప్రిపరేషన్ అనేది అవసరం. తర్వాత ప్రిపరేషన్ తర్వాత ప్రాక్టీస్ గిఫ్ట్స్ వల్ల తర్వాత ప్రాక్టీస్లో ఉంటే మనకు అంటే రోజుకి ఎంత సమయం మినిమం 5 to 6 hours కూర్చొని సరిపోతుంది? 5-6 గంటలు తర్వాత చదువుకుంటే ఎలాంటి సరిపోతుంది. అంటే మామూలుగా చదవలేము మనం అన్ని గంటలు. ఎందుకంటే మనం డైలీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి అయితే చదువుతారు అయితే 5-6 గంటల సమయం కష్టమేం కాదు. అంటే కంపల్సరీ అంటే మనం మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి మంచి చదువుకుంటే ఆ టైం సరిపోతుంది. నీకు సపోర్ట్ చేసినటువంటి అమ్మ నాన్న కూడా శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. అయితే మామూలుగా ఈ రోజుల్లో అమ్మాయిని ఇంటి దాటి బయట పంపించడం చేయాలంటే చాలా తల్లిదండ్రులు ఎంతో పనిగా భావిస్తారు. అంటే రోజు బాగాలేదు అయినప్పటికీ కూడా మీ అమ్మాయిని ఆరేళ్ళు బెంగళూరు కూడా ముందుకు చదువుకోవడానికి మీరు చాలా ప్రోత్సాహం చేస్తారు. కాబట్టి మీకు ఈ సమాజం పట్ల అంటే మీకు మీ కూతురు యొక్క అభివృద్ధి మీరు ప్రగతి మీరు చూస్తున్నారు, కానీ సమాజం ఏమనుకుంటుందని ఆలోచించలేదు. ఆ విషయంలో మీరేమంటారు? వాళ్ళు ఏదైతుందో ఇద్దరు కూర్చుంది నేను ఏది సరస్వతి కాన్వెంట్లో 5th వరకు స్టడీ చేశాను. ఇంటర్మీడియట్ దాకా నవోదయ ఆర్కే మైసూర్లో BSc BEd MSc కేరళ. ఇక వాళ్ళకి ఇన్స్పైర్ ఏమిటి అని చెప్పాలంటే మేము కూడా మా అన్న కూతురుని డాక్టర్ ఇస్తున్నాము. మా పెద్దన్న గురించి వాడు ఫస్ట్ మరి ఒక జాబ్ BSc కాదు. మా పెద్దన్న కొడుకు ఏదైతే LSC చదువుకుంటాం. అన్న కూతురు బయట కలిసి ఉంది. అంటే ఫ్యామిలీ మొత్తం కూడా దాదాపు అంత విద్యా మా పిల్లలు కూడా మేము చదివించాలి కూడా. ఈ రోజులలో ఈ అగ్రికల్చర్ ఏం రాదు. మనము ఎంతో కొంత చదువుకున్నాము, గౌరవం ఉంది సమాజంలో. ఈ గౌరవం పిల్లలు ఇంటికి అమ్మాయిలు ఇచ్చినా వాళ్ళకు కూడా విద్యా వ్యవహారంగా వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకునేది ఎడ్యుకేషన్ ఉంటేనే పిల్లలకు కూడా ప్రోత్సహించి వాళ్ళని వెళ్ళేదిగా చేస్తారని మా భార్య కానీ బాగా పంపడం. చిన్నగా కూడా రెసిడెన్షియల్ అమ్మాయి కూడా మీరు ఎప్పుడు చేస్తారు? ఓకే, మీరు కోచింగ్ సైడ్ గ్రూప్ సైడ్ అయితే టేబుల్ టెన్నిస్లో కూడా ఎక్కడ ఢిల్లీలో ఓకే. అంటే మీకు కోచ్ మా పక్కన ఇక్కడ ముస్లిం మహమ్మద్ అని అమ్మ నమస్కారం. మీ పేరు? నమస్కారం. అయితే అమ్మాయి సాధించిన ఉద్యోగాలపై మీ స్పందన ఏంటి? మీరు అనుకున్నారా మా అమ్మాయి సాధిస్తుందని అనుకున్నారు? సామాన్లు ఇచ్చి చదివించారు. అయితే ఆమె చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి క్రమంలో మీకు ఆమె మీద హోప్స్ ఉండేది, ఆశలు ఉండేది. బాగా చిన్నప్పటి నుంచి డెఫినెట్గా ఆమె ఉద్యోగం సంపాదిస్తుంది కాబట్టి మీ ఫ్యామిలీలో కూడా అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్గా బాగా వెల్ సెటిల్గా ఉన్నారు కాబట్టి మా అమ్మాయి కూడా సాధిస్తున్నటువంటి ఒక హోప్స్ తోటే మీరు పంపాలి. ఏదేమైనప్పటికీ కూడా నక్షత్రాలు వచ్చి ఇప్పుడు రాబోయే తరం వారికి అంటే నీలాగా ప్రిపేర్ అయ్యి తర్వాత వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకటే పోస్ట్ ఉంది, 2 పోస్ట్ ఉంది, మాకు రాదండి అని అప్లై చేయకుండానే వదిలేస్తున్నారు చాలామంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు. కాబట్టి వాళ్ళ కొరకు మీకు ఇచ్చేటువంటి సందేశం? మోస్ట్లీ ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో వాళ్ళందరూ కూడా అంటే చాలా మెరిట్ వస్తుందా రాదా అనేది మనకు సాఫ్ట్వేర్ సైడ్ కానీ ప్రైవేట్ సైడ్ కానీ వెళ్తే త్వరగా సెటిల్ అయిపోతామని అనుకుంటున్నారు. కాకపోతే ఒక 1 year 2 years కూర్చొని ట్రై చేస్తే పక్క మనకు వస్తుందన్న నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మనకు సిలబస్ తరోగా ఉంటే ప్రీవియస్ ఒక 10 years పేపర్స్ అయినా మనం ప్యాటర్న్ ఎలా వస్తుంది, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అని అనలైజ్ చేసుకుంటే మనకు ఆ టాపిక్లో నుంచి ఎలా వస్తుందో అని అనలైజ్ చేసుకోవచ్చు. సో అలా ప్రిపేర్ అవుతూ ఉన్న 1-2 అయినా కానీ మనం కొట్టే అవకాశం ఉంటుంది మన తరోగా ఉంది.
ఇంకొకటి ప్రెజెంటేషన్ అంటే ఎగ్జామినేషన్ ప్రెజెంటేషన్లో కూడా కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. తరోగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా టైం మేనేజ్మెంట్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం అట్లాంటి వాళ్ళకి కూడా అంటే ఎటువంటి టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ మనం ఒకటి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అంటే ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకలా ఎగ్జామ్ హాల్లో ఒకలా ఉంటుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ హరీ కానీ ఉండకుండా త్వరగా రీచ్ అవ్వడం ఎగ్జామ్కి కొంచెం ప్రశాంతంగా కూర్చొని క్వశ్చన్స్ అనలైజ్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మనకు తెలిసిన ఆన్సర్స్ కూడా ఆ టైంలో మనం చెప్పలేము, అంటే ఆ హరీనెస్కి మనం ఆన్సర్ చేయలేకపోతాం. సో మనం కొంచెం ప్రశాంతంగా ఉండి క్వశ్చన్స్ అనలైజ్ చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అది చాలా. అంటే ఈ టైంలో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా స్పెషల్? అంటే లాస్ట్ మినిట్లో వెళ్ళాను. ఇదే ఏంటంటే కంటెంట్ తెలుసు బట్ ప్రాక్టీస్ కోసము అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి టైం మేనేజ్మెంట్ రమ్మయ్య ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడ కొన్ని పేపర్స్ ఆ సార్ వాళ్ళు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలాంటి బిట్స్ ఇలా కవర్ అవుతాయి చూసుకోవాలని వాళ్ళ బ్రషప్ వల్ల నాకు బాగా హెల్ప్ అయింది రమ్మయ్య ఇన్స్టిట్యూట్. చివరగా అంటే ఇప్పుడు మీ ఉద్యోగాలు 3 ఉద్యోగాలు సాధించినటువంటి సందర్భంగా మీరు ఎవరికైతే కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నారో వారు ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. చెప్పాలంటే ఫస్ట్ నాకు బేసిక్ నవోదయ గర్గల్ నవోదయ టీచర్స్కి చాలా నేను చెప్పుకోవాలి థ్యాంక్స్. ఇంకా వెళ్ళి కలవలేదు, ఒకసారి కలవాలి. అంటే ట్రాన్స్ఫర్ అయిపోయి ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా బేసిక్ అంటే నేను ఒక 7 years కంటిన్యూస్గా వాళ్ళని అబ్జర్వ్ చేశాను కాబట్టి 24 hours సేమ్ గ్రూప్ల లాగానే ఆ స్కూల్లో కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళ అన్నీ వాళ్ళ క్వాలిటీస్ కానీ టీచింగ్ మెథడ్స్ కానీ అవన్నీ ఇంబైబ్ అయిపోయాయి అనిపిస్తుంది. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాని తర్వాత అక్కడికి వెళ్ళడానికి మనకు ప్రోత్సహించిన మన పేరెంట్స్ ఫస్ట్ థ్యాంక్స్. అన్నయ్య వాళ్ళు కానీ అక్కయ్య వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళిన ఎడ్యుకేషన్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు ఒక డాక్టర్ అయ్యారు, ఒక ఇంజనీరింగ్ అయ్యారు, నేను కూడా ఏదో ఒక ఫీల్డ్లో నేను ఉండాలి అని చెప్పేసి వాళ్ళ గ్రోత్ కూడా నాకు ఇన్స్పిరేషన్ లాంటిది. అయితే చివరగా ఒక టీచర్ ఒక విద్యార్థిని ఏ రకంగా అయితే ప్రతిభావంతంగా మార్చాలంటే తన యొక్క చర్యల ద్వారా ఏ రకంగా విద్యార్థులు ప్రోత్సహింపబడతారు, ఏ రకంగా ఇన్స్పైర్ అయిపోయి తమ యొక్క జీవిత భవిష్యత్తులో ఎటువంటి అద్భుతాలు సాధిస్తారనడానికి శ్రావణి గారే ప్రత్యక్ష నిదర్శనంగా తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ శ్రావణి గారికి ఆ యొక్క దేవుడు నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలనిచ్చి తన యొక్క ఉద్యోగ జీవితంలో ఒక మంచి ప్రతిభావంతురాలుగా పేరు తెచ్చుకుంటుందని ఆశిద్దాం. కాబట్టి వారికి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కూడా అందరికీ ఒకసారి నమస్కారం చేస్తూ మరొకసారి శ్రావణికి శుభాకాంక్షలు. నమస్తే, జై హింద్, భారత్ మాతా కీ జై.